ఇది మీకు నార్మల్గా ఫామ్ అయ్యే యూరిన్ అనుకోండి. ఇందులో మితంగా సాల్ట్ తీసుకుంటే, అంటే కొంచెం సాల్ట్ తీసుకునే మనుషులు వేస్తే, సాల్ట్ అందులో వేస్తే అది పూర్తిగా కరిగిపోతుంది. ఇలా కరగటం వల్ల కిడ్నీ ఫంక్షన్ బాగున్నప్పుడు కిడ్నీలో స్టోన్స్ తయారయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఇదే సాల్ట్ కంటెంట్ మీరు ఎక్కువగా తీసుకుంటే, లేదు వాటర్ కూడా తక్కువగా తీసుకున్నప్పుడు ఆ సాల్ట్ ఈ యూరిన్ని కరిగించలేక అందులో క్రిస్టల్స్ తయారవచ్చు. ఇలా క్రిస్టల్స్ తయారైనప్పుడు కిడ్నీలో స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ స్టోన్స్ ఫామ్ అయ్యి కిడ్నీలో నుంచి వచ్చే దారి కనుక అడ్డం పడితే కిడ్నీ ఫంక్షన్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో మీరు కిడ్నీ స్టోన్స్ రాకుండా ఉండాలంటే ఈ వాటర్ ఎక్కువగా తీసుకొని యూరిన్ ప్రొడక్షన్ బాగుండాలి, సాల్ట్ కంటెంట్ తగ్గించాలి, యానిమల్ ప్రోటీన్ కంటెంట్ తగ్గించుకోవాలి, బరువు కూడా పెరగకుండా చూసుకుంటే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే టెండెన్సీ చాలా వరకు తగ్గించుకొని కిడ్నీ సేఫ్గా ఉంటాయి.